తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం వెళ్ళినప్పుడు హుండీలో డబ్బులేస్తాం. లేదా ఆన్‌లైన్‌లో విరాళాలు చెల్లిస్తాం. లేదా అక్కడికెళ్ళినప్పుడు విరాళాలు చెల్లిస్తాం. ఇవన్నీ కోట్ల రూపాయలున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 1400,00,00,000 తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో డిపాజిట్ అయ్యున్నటువంటి అకౌంట్‌ల నుంచి డిపాజిట్ అయిన డబ్బులు దాదాపు లక్షల కోట్ల రూపాయలున్నాయి. ఆ వడ్డీనే ఇప్పుడు 1400,00,00,000 దాకొస్తుంది. ప్లస్ రోజుకి 2,00,00,000, 3,00,00,000 డబ్బులు వస్తా ఉంటాయి. దాంతో నడుస్తా ఉంటది. దాంట్లో వచ్చిన డబ్బులతో వివిధ చోట్లన గుళ్ళు కట్టడం ఇయి చేసుకొస్తారు. అయితే ఇలా కట్టినటువంటి గుళ్ళు దాదాపుగా 67 ఉంటే వీటినట ఇప్పుడు 61 ఉన్నాయట మొత్తం. టేక్ ఓవర్ చేసిన వాటితో కూడా కలిపి. వీటిని ఇక పైన సెల్ఫ్ సఫిషియెంట్‌గా చేస్తారట. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొంత కార్పస్ ఫండ్ ఇస్తుందట. దాంతో దాని మీద వచ్చే వడ్డీతో జీతాలు, మెయింటెనెన్స్ చూసుకోవాలట. మిగతాది ఆ గుళ్ళే జాగ్రత్తగా కష్టపడి సంపాదించుకుని స్వయం పోషకాలుగా మారాలట. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలకి. ఇదెక్కడ విచిత్రం? అసలు ఈ పద్ధతి ఎందుకు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం? గోవిందరాజ స్వామి ఆలయం, తిరుచానూరు ఆలయం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా అసలు కంటే కూడా అంటే వాటి నుండి వస్తున్న ఆదాయం తక్కువగా ఉందట. వీ తిరుమల తిరుపతి దేవస్థానం పెడుతున్నది ఎక్కువగా ఉందట. ఎందుకని? అవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు కాబట్టి. ఇప్పుడు వాటికి కొంత డబ్బులు ఇచ్చేసేసి సెల్ఫ్ సఫిషియెంట్ కిందకి మార్చేస్తట. వాటికి అయ్యే డబ్బులు సంపాదించుకోవాలంట. అప్పుడు ఏం చేయాలి? జనాల మీద ఎక్కువ బాధాలి. ఎందుకు ఈ విచిత్రమైనటువంటి నిర్ణయం? భక్తులేసిన డబ్బులతో కట్టినటువంటి గుళ్ళే కదా అవన్నీ కూడా. తిరుమల టీటీడీకి వేసిన డబ్బులతో నడుస్తున్నాయే కదా ఇవి. ఇవాళ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుని ఆలయాలన్నింటినీ తీసుకొచ్చి అర్జెంట్గా ఇబ్బందుల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఇదివరకు ఇట్లాంటి వాటి వల్లనే కదా అనేక ఆలయాలు ఆస్తులుండి చివరికి అయిగాస్త లేక దూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఈ దేవుళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకోవడం ఇదేం తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార సంస్థ కాదు కదా. గుళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు వేస్తేనే కదా, ఆ డబ్బులతోనే కదా అక్కడ నడుపుతున్నది. ఎందుకు ఈ విచిత్ర నిర్ణయం తీసుకుంటున్నారు?